విషయానికి వస్తే నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ శంకర్ వరప్రసాద్ మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ ఉమెన్ శశిరేఖను చూసిన మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. లవ్, పెళ్లి, పిల్లలు అంతా టపీ మరీ జరిగిపోతుంది. కానీ తన కూతురు ఆస్తి, అధికారాన్ని వదిలేసి ఒక మనిషిని పెళ్లి చేసుకుందన్న కోపంతో తన కుట్రలతో ఈ జంటను విడదీస్తాడు శశిరేఖ తండ్రి జీవీకే. మరి ప్రసాద్ తన పిల్లలకు ఎలా దగ్గరయ్యాడు? శశిరేఖతో మళ్లీ ఎలా కలిశాడు? ఈ ఫ్యామిలీ కథ ఎలా సుఖాంతమైంది అన్నదే సినిమా. అనిల్ రావిపూడి సినిమా అంటేనే కథను మించిన స్క్రీన్ ప్లే, లాజిక్ ను మించిన లవ్, ట్విస్ట్లు మించిన టైమింగ్. అదే ఇక్కడ కూడా రిపీట్ అయింది. ఈ సినిమాలో కూడా చిరంజీవి కామెడీ టైమింగ్ ను చంటబ్బాయి మోడ్ లో వాడేశాడు అనిల్. స్టైల్, స్వాగ్, ఎక్స్పీరియన్స్, కామెడీ టైమింగ్, డాన్స్, ఎమోషన్స్. చాలా రోజుల తర్వాత వింటేజ్ చిరంజీవి ఫుల్ మిల్స్ లా కనిపిస్తాడు. పంచులు వేస్తూ తన మీద తానే జోకులేసుకుంటూ సిగ్గుపడుతూ క్యూట్ గా పిల్లలతో ఎమోషనల్ పండిస్తూ బాస్ ఈజ్ బ్యాక్ అనిపించే విధంగా ప్రతి సీన్ ఫ్యాన్స్ కు సెలబ్రేషన్ అనే చెప్పాలి. ఇక శశిరేఖ పాత్రలో నయనతార చాలా గ్రేస్ఫుల్ గా కనిపించింది. ఈ మధ్య కాలంలో నయన్ ఇంత స్టైలిష్ గా కనిపించిన సినిమా ఇదే కాబోలు. ఇక చిరు, నయన్ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా నేచురల్ గా వర్కౌట్ అయింది. అలా ఫస్ట్ హాఫ్ అంతా చిరు షో అయితే సెకండ్ హాఫ్ లో వెంకటేష్ ఎంట్రీతో థియేటర్లు దద్దరిల్లిపోతాయి. వెంకీ గౌడ్ గా వెంకీ మామ స్టైల్, కామెడీ ప్రెజెన్స్ సినిమాకు నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ తీసుకొస్తాయి. ముఖ్యంగా చిరు, వెంకీ కాంబినేషన్ సీన్స్, ఒకరి పాటకు ఒకరు డాన్స్ చేయడం, డైలాగ్ కౌంటర్స్ వేయడం అన్ని కలిపి ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ అనే చెప్పాలి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఒక్క ఎమోషనల్ సీన్ సినిమాకు ప్రాణం పోసింది. అమ్మ, కోడలు, కొడుకు మధ్య వచ్చే ఆ సీన్ లేకపోతే సినిమా ఇంకో రూట్ లోకి వెళ్లేది. ఇక క్యాథరిన్, హర్షవర్ధన్, అభినవ్, గోమటం, రఘుబాబు, జరీనా వాహబ్ అందరూ తమ పాత్రల్లో బాగా సెట్ అయ్యారు. ముఖ్యంగా బీమ్స్ మ్యూజిక్ ఆడియన్స్ కు సర్ప్రైజ్ ప్యాకేజ్. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ ఫ్యామిలీ సినిమా రేంజ్ కు తగ్గట్టే ఉన్నాయి. అయితే సినిమా చూస్తున్నంతసేపు డాడీ, తులసి, విశ్వాసం సినిమాలను మిక్స్ చేశారా అన్న ఫీలింగ్ వస్తే అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఇక కొన్ని సీన్స్ లో జబర్దస్త్ గెటప్ సీను చిరు స్కిట్ చేస్తున్నాడా అన్న డౌట్ వస్తే అది మీ తప్పు కాదు కూడా. మొత్తానికి మన శంకర్ వరప్రసాద్ గారు కథ కోసం కాదు, చిరంజీవి కోసం, వెంకీ మామ కోసం, నవ్వుల కోసం. ఏదేమైనా నేను మీకు దొరకనంటూ ట్రోలర్స్ కు ఛాలెంజ్ చేసిన అనిల్ రావిపూడి మరోసారి తన బౌండరీస్ లో ఉంటూనే పండగకు భారీ సిక్సరే కొట్టినట్టు కనిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.